చూసాం కదా, అధికారం అంటే అలంకరణ కాదు, అధికారం అంటే ప్రజాసేవ, అధికారం అంటే అహంకారం కాదు, అధికారం అంటే బాధ్యత. అధికారం లేకపోయినా కూడా ప్రజాసేవలో నిత్యం మేమంటూ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నారీ సోదరి మనం చూసాం కదా. ఇప్పుడు రెండవుతుంది, కడపకు బయలుదేరడానికి మేము సైతం సిద్ధమంటూ ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఈ మహానాడికి ఉవ్వెత్తున వేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గ మహిళలను కొత్త చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఆయన పొలిటికల్ లీడర్గా పనికిరాడు. గతంలో అనేక వాయిస్లు ఇస్తున్నాను, గతంలో వాయిస్ ఇచ్చినప్పుడు కూడా సెంట్రల్ నియోజకవర్గంలో 70,000 నుంచి 1,00,000 మెజార్టీ బోండా ఉమాగారికి వస్తుందని చెప్పాను. 165 సీట్లు పక్కని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ నారీ మహిళలంతా కూడా భవిష్యత్తులో వీళ్ళంతా కూడా టీడీపీ లీడర్సే. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా బోండా గారు ఒక్క మాట అంటే వివేచన వచ్చినటువంటి మహిళ సైనికురాలు. జై హింద్, జై హింద్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.